మనం కూడా గోదావరిలో పుట్టుంటే బాగుండేది అనుకునే సీజన్ అయితే మళ్ళీ వచ్చేసింది. సో హ్యాపీ భోగి అందరికీ. ఆంధ్రాలో ఉంటే భోగి మంటలు, కోడి పందాలు, ముగ్గులు, ఆహా! ఆ వాతావరణమే వేరుగా. సో ఇంట్లో కూర్చొని ఎంత బాధపడ్డా లాభం లేదుగా. దెబ్బలాడుకున్నా, కొట్టుకున్నా మళ్ళీ కలిసుండాల్సింది మనిద్దరమే అన్న ఒక అండర్‌స్టాండింగ్‌కొచ్చేసి నేను, మా మమ్మీ అయితే ఇట్లా బయటికొచ్చేసాం. యాక్చువల్లీ వెంకటేశ్వర స్వామి టెంపుల్‌కి వెళ్దామని చెప్పి ఇట్లా బయటికొచ్చాం. అలానే దారిలో ఆర్ ఎక్స్‌ప్లోరింగ్ ఆల్ దీస్ ముగ్గులు అండ్ జడ్జింగ్ దెమ్. గుడికి వెళ్దామని చెప్పి మా మమ్మీ నన్ను దారి తప్పించింది. ఇలా అన్ని గల్లీలు తిరిగేసి ఫైనల్లీ వి రీచ్డ్ అవర్ డెస్టినేషన్. అండ్ గోదాదేవి రంగనాథ స్వాముల కళ్యాణంకి ఆహ్వానం వచ్చినట్లు అనిపించింది. అవర్ విజిట్ టు దేర్ మ్యారేజ్ ఈస్ వెరీ అన్ఎక్స్పెక్టెడ్. దర్శనానికి అని వెళ్తే ఆయన కళ్యాణం చూసే భాగ్యమే కల్పించాడు. సో వి ఫెల్ట్ వీఆర్ వెరీ గాడ్ బ్లెస్డ్ టుడే. అండ్ అక్కడ మ్యారేజ్ చూసుకొని మళ్ళీ మేము ఇంటి పయనం అయ్యాం. అండ్ యూ నో వాట్? ఇంటికొచ్చాక ఐ ప్రిపేర్డ్ పొంగల్ ఫర్ ది ఫస్ట్ టైమ్. ఈ జీవికి నా మీద ఎలానో అలా ఏదో దయా జాలి కలిగి హీ రికార్డెడ్ ఆల్ దీస్ థింగ్స్. అండ్ దేవుడికి ప్రసాదం పెట్టేసి మేము కూడా తిన్నాం. సో దిస్ ఈస్ అవర్ మినీ భోగి వ్లాగ్. మీ పండుగ కూడా ఎలా జరిగిందో లెట్ మీ నో ఇన్ ది కామెంట్ సెక్షన్. మళ్ళీ సంక్రాంతి కలుసుకుందాం. బాయ్ బాయ్.